ఇప్పుడు నల్లేరు పచ్చడి తయారీ విధానాన్ని చూసేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి మమ్మీ, ఇలా ఆయిల్ అంతా రాసుకోవాలంట. ఎందుకంటే మన హ్యాండ్స్కి ఇచ్చింగ్ రాకూడదంటే ఆయిల్ కంపల్సరీ అనమాట. హాయ్. కర్రీ చేసుకునే దానికంటే వేస్ట్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇలా నీట్గా క్లీన్గా తీసేసుకోవాలి. ఉప్పేసి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఎనీ టైమ్స్ కడుక్కోవాలి మమ్మీ? 2-3 సార్లు కడుక్కోవాలి. ఓకే. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. దోరగా అన్నీ ఈ విధంగా వేయించుకుంటే పచ్చడి రుచిగా వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఒకేసారి మిక్సీలో వేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి. చిట్పట్టలాడేదాకా ఆవాలు కూడా వేయించుకోవాలి. ఆవాలు కూడా మొత్తం ఈ విధంగా వేయించుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మనం నల్లేరుని వేయించుకుందాం. 10 నిమిషాలు సిమ్లో పెట్టి దోరగా మెత్తగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటే పచ్చడి రుచిగా వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా తుంచితే తునిగిపోతే మనకి బాగా అది ఉడికిందని అర్థం అన్నమాట. ఇప్పుడు 1 నిమిషం ఉంచేసి మనం దించేసుకుందాం. ఈ 1 నిమిషంలో మనం పచ్చివాసన లేకుండా కరివేపాకు వేసుకుందాం. అందులోనే చింతపండు, ఎల్లిపాయలు కూడా వేసుకుందాం. లైట్గా పచ్చివాసన పోతుంది. మనం మిక్సీ పట్టేస్తే పచ్చడి రెడీ అయిపోయింది. మనకి వేడి వేడి అన్నంలో అసలు ఎంత రుచిగా ఉంటుందంటే మీరు తింటే తెలుస్తుందండి. చేసుకొని పచ్చడి అది ఈ విధంగా మిక్సీలో పట్టేసుకున్నాము. మన ఓపిక అండి, మన ఓపికతో ఇంకా రోల్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్గా ఇంకా బాగుంటుంది. వేయించుకున్న మిగిలిన నూనె వేసుకోవచ్చు, వేస్ట్ చేయకుండా బాగుంటుంది. ఇలా కలిపేసుకోవాలి. పచ్చడి రెడీ. నల్లేరు పచ్చడి నా కూతురు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పింది. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి నేనైతే దోశలో ట్రై చేస్తున్నాను. అంటే నల్లేరుతో ఇలా చేసుకుని తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులున్నా తగ్గిపోతాయి. ఇంకొకటి మోకాళ్ళ సర్జరీ, ఎవరన్నా కాలు సర్జరీ ఉంటే అది కూడా తగ్గిపోయింది. ఇంకా షుగర్ కానీ ఇంకా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి.